హలో గైస్, ఇప్పుడైతే మా అత్త ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ కర్రీ చేస్తుంది. ఎట్లా చేస్తుంది చేద్దాం. వీళ్ళు అంతా ఇంత మామూలు కాదు, చాలా హెల్ప్ చేస్తారు. ఫిష్ కూడా అడిగింది మా చిన్న కోడలు. ఈ పెద్ద కోడలు ఏమో అప్పటి ఫోన్ చేసేది. ఇప్పుడు వచ్చి ఏమంటుంది, ఏమైనా హెల్ప్ చేయాలి అత్త అని అంటుంది. మేము అన్నీ రెడీ చేసుకున్నాం ఆల్రెడీ. చూడండి గైస్, ఫస్ట్ అయితే ఇంకో ఫిష్ అయితే కడుక్కున్నాం. అవైతే కర్రీకి, ఇది పులుసుకే చేపల పులుసు. దేనికి? చేపల పులుసు. ఇదేమో ఫ్రైకి, ఇది ఫ్రైకి. సో ఇక్కడ రైస్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేసిన, ఇగో ఆనియన్స్ ఇవన్నీ మా కోడలు కట్ చేసింది. వీడియో క్లారిటీ వస్తుంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఇగో ఏం పని చేసినావు? ఏం పని చేయలేదు. ఇగో ఆయిల్ పోసిన. ఫస్ట్ ఆయిల్ పోసేసినాం కదా చెన్న. తర్వాత నెక్స్ట్ జీలకర్ర వేసేసినాం. ఇది ఎందుకు వేడిగా ఉంది? ఇప్పుడు జీలకర్ర అయితే వేసేసింది మా అత్త. ఇదేంది? ఇగో ఇది జీలకర్ర అంటారు, దీన్ని జీలకర్ర. మరి అదేంది? అది జీలకర్ర, ఇది ఆవాలు. ఆవాలు వేస్తుంది. తీసుకోండి. 2 స్పూన్స్ వేసింది. తర్వాత ఏం వేసాం? నెక్స్ట్ తర్వాత ఈ కోతులు కొంచెం డాన్స్ చేస్తారంట. చేయండి కోతులు. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ఏం పాట అది? జిగిరి 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 పడతా. ఇగో మా పిన్ని కూడా చూడు, ఇగో ఆ మిక్సీ కడుగుతుంది పాపం, కడిగేయాలి మిక్సీ కూడా. అయితే సో వీరండి గైస్, ఇగో మా పిన్ని కూడా ఎత్తది. ఏం చేస్తున్నాం పిన్ని ఇవాళ? మా ఇంట్లో చేపల కూర వండుతున్నాం ఇవాళ. ఏముంది? పండుగ ఏమంటారు? చూడండి గైస్, చూసినా మా పిన్ని కూడా ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు. మా అత్త మేము కొంచెం పన్ను నొప్పి ఉంది, అందుకే ఆమె వేస్తలేదు. ఇక అట్లనో ఇట్లనో ఇక మేము కింద మీద పడుకుంటే చేపల కూర వేస్తున్నాం. అది ఎట్లా చేయాలో మీకు మొత్తం చూపిస్తాను. లాస్ట్ స్కిప్ చేయకుండా చేయాలి. ఇక చూడండి గైస్, ఇప్పుడైతే ఎండిమిర్చి, ఇదేంది ఏమంటారు దాన్ని? అది కూడా తెలియదు గాయస్ ఈమెకి, తెలుగులో తెలియదు. సరే సరే, ఇప్పుడు వేసేసేయి, మెల్లమెల్లగా వేసేసి. అలా ఇప్పుడు తుస్సుమంటది. అయ్యో ఎట్లా మళ్ళీ మెల్లగా అయ్యే, కిందికేనే ఎడ్డి. ఇది ఈ కథ మాది దగ్గరుండయ్యే ఈ కథ. ఏంది గాయస్ ఇట్లా భయపడుతుంది మా కోడలు. ఈమె ఫిష్ కర్రీ చెప్పు అయిపోయింది, చెప్పు. సో లాస్ట్ ఇది మొత్తం దీని పరిస్థితి. దీన్ని ఏం చేయాల్సి అన్న ఇప్పుడు కలుపుకోవాలా? కలిపేసే దీన్ని గైస్. ఇప్పుడైతే ఇది కొంచెం సేపు ఫ్రై కానియాలా, కొంచెం మిక్స్ చేసేస్తాం. ఎండిపెట్టి చేసి ఏమంటారు? చలో స్టార్ట్ చేయి. అత్త వీడియోనే తీయలేదు అప్పటికెళ్ళి, ఇప్పుడు తీస్తున్నాం. చలో ఇప్పుడు ఏం చేస్తుంది మా కోడలు వచ్చేసి, ఏం వేసేసినావు ఇప్పుడు ఫిష్ కర్రీలా? ఎండిపోయిన మిరపకాయ వేసి. ఎండిపోయిన మిరపకాయ కొంచెం పెద్ద పెట్టేసాయి. చలో ఇది ఏం పేస్ట్ ఇది చెప్పాలా? ఇది టమాటా ఆనియన్ రెండు ఉడికించుకొని బాగా దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇది రెడీ చేసుకున్నాక దీంట్లో ఎన్ని టేబుల్ స్పూన్ ఆయిల్ పోసినావు? 2 ఫిష్ కర్రీలో 5 పోసినావు, నేను చూసిన ఇందాక. సరే 5 అయింది. సో ఈ విధంగా అయింది. ఇప్పుడు ఫ్రైయా కర్రీయా? దీనికి చేపల పులుసు. కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసేసేసాను. చలో వేసేసింది ఇది కూడా. కొంచెం వేయి, చాలు రైట్. చాలా కలుపు. ఏం చేస్తున్నావు? దీని ఏమంటారు? అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేద్దామా? 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసినాక మిక్సర్. చలో మిక్స్ చేద్దాం. అన్నిట్లో అల్లం పేస్ట్ వేస్తారు ఈ మమ్మీ వాళ్ళు. ఇప్పుడు కలుపుతుందమ్మా చరణ్య. చూడండి ఫ్రెండ్స్, ఇగో మా కోడలు ఇగో కలిపేసింది, ఇట్లా మసాలా అయితే వేసేసింది. మసాలా వేసేసిన, ఏమంటారు 3 స్పూన్స్ కారం వేసిన, 2 స్పూన్ పసుపు వేసిన. ఇంకేం వేసినావు? అన్నీ వేసిన. అంతేనా? వాటర్ వేసిన. ఇంకా వాటర్ పోయాలి కదా. చింతపండు ఏది? చింతపండు మీ అమ్మమ్మ వాడుతుంది. ఇగో చింతపండు విసికేస్తుంది. ఇగో
చింతపండు. ఇగో ఆమె పెద్ద కూడలు ఎట్లా కూర్చున్నాడు, అస్సలు మొద్దు అది పెద్ద తాటి మొద్దు. ఇటు చూడు గులాబ్ జామున్ గుండు, ఇటు చైనీస్ మా కొడుకు నితిన్ అమ్ముల ఉయ్యాల కూర్చు. చూడు చూడు జల్ది చూడ్రి, ఊగింది ఆపింది. మా అత్తమ్మనేమో ఇట్లా విసుకుంటే ఇట్లా టీవీ చూస్తుంది. ఇది కథ. ఈమెనేమో పాప మీద నడుముకు చేయబెట్టుకొని చెమటలు కాల్చుకుంటా. రాములమ్మో రాములమ్మ ఎంత కష్టం వచ్చింది. హే గాయ్స్, ఇప్పుడైతే మా అమ్మ చింతపండు విసికింది. ఇప్పుడు ఎట్లా వేస్తుంది? అమ్మ ఏనన్నది కానీ ఉంటా, నువ్వు నిన్నే ఏమన్నది కదా. రంగంలోకి వస్తే కూరనే అదిరిపోతుంది. అంతేనా? రంగంలోకి వస్తే కూరనే అదిరిపోతుంది అంట. వా వేసేసిరా చెన్న, వేసిరా చింతపులుసు. వావ్, కలర్ అదిరిపోయిందిగా, మామూలుగా లేనట్టుంది కర్రీ కదా చెరు. అంతేనా చెరు? ఏంది దీన్ని భోజ్వార్ అంటారు. భోజ్వార్ ఏమంటారు? భోజ్వార్ ఏమంటారు? భోజ్వార్ ఏమంటారు? భోజ్వారి. ఇప్పుడు భోజ్వారి వేస్తున్నాం మసాలా. చలో రైట్, మెల్లమెల్లగా వేసేసాయి. దగ్గర పెట్టాయి మొత్తం వేసాయి. చాలా భోజ్వారి కూడా వేసేస్తుంది మసాలాలు మంచిగా. అట్లా కలుపుకోవాలా చరణ్య? మసాలా వేసినాక అట్లా కలపాలా? టేస్ట్ ఉందా? మామూలుగా లేదు కదా, దాని కలర్ చూస్తేనే నాకు రుచి వస్తుంది. సో ఇలా మండే నేనైతే తిన్నాను నాన్ వెజ్, చాలా హట్ అయిపోయినా నేను. వీళ్ళే తింటారు, అందుకే దాన్ని ముట్ట కూడా ముట్టలేదు దగ్గర. ఫిష్ మా అత్తమ్మనే అడిగింది, అది ఇంకో మా కూడలు అడిగింది. సారీ, ఇలా మండే నేను తిన్నాను కాబట్టి మా కూడలే వండుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, రెడీ అయినాక మీకు చూపిస్తా. రెడీ అయినాక చూపిస్తా. స్టిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఏమన్నావు? స్టే ట్యూన్డ్. చెన్నై ఫిష్లు పట్టుకున్నాను లే. పట్టుకో. చీ అంటావు, తినవా ఫిష్? చూడండి గాయస్, ఇది అట్లా మెల్లమెల్లగా మంచి వాటర్లకి మంచిగా కడుక్కుంది దాన్ని. బ్యాక్ అంటే వేందే, తినవా నువ్వు? మెల్లమెల్లగా వేసాయి. పిన్ని దా పిన్ని, మా పిన్ని వేస్తుంది చూడండి గాయస్. ఈ పిల్ల వేస్తలేదు, ఇది అంట చీ అంట. ఇదేమో ఫ్రైకి, ఈ ఫ్రై అయితే తింటదంట, ఇదంట తినదంట. ఇప్పుడు పులుసు తినదంట, అంత టేస్ట్గా వేసింది. మా పిన్ని చేపలు వేసేస్తుంది చూడండి గాయస్. గ్రేట్ మా నైనమ్మ. నువ్వేమో వేస్ట్ కదా ఫిష్, నీకు ఫ్రై కూడా చరణ్య చూడు. మా పిన్ని అయితే ఎంత మసాలా అయితే మా కూడలే వేసింది, నేను చెప్పిన ప్రిపరేషన్గా. నేను ముట్టుకోను కాబట్టి. సో మొత్తం ఫిష్ కన్ను అంటావు. కన్ను చూపిండి కన్ను ఏడుంది? ఫిష్ కన్ను, అది ఫిష్ కన్ను. ఏం చేద్దాం ఫిష్ కన్ను? తిందాం. మా పిన్ని పాపం వాళ్ళ ఇంట్లో కూడా వంట చేసి వచ్చింది, వీడియో కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ, వందనాలమ్మ నీకు. వందనాలమ్మ నీకు, వందనాలమ్మ. వంట చేస్తుంది, నేను రెడీ చేస్తున్నా కదా. వీళ్ళకి కూడా చిన్న కూడా అలా చేస్తుందంట, వచ్చి ఇడే చేస్తుంది. పిన్ని ఇప్పుడు అయిపోయిందా కూర? ఏమైంది? ఏం సంగతి ఇప్పుడు? ఏమైంది? ఇంకొడకాలా? పిన్నికి ఫ్రై ఏంది పిన్ని? దీన్ని ఎట్లా చేస్తారు? చేయి, దీంట్లో మసాలాలు ఎట్లా కలపాలి? ఏం కథ? యూట్యూబ్ ఈజ్ ఓన్లీ ద వే. ఏం చెప్పింది పిన్ని ఇప్పుడు? ఆమె ఏం చెప్పింది పిల్ల? యూట్యూబా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు. ఫాలో లైక్ షేర్. ఇంకా చరణ్, ఇంకా లైక్ షేర్ కామెంట్స్ ఏమని పెట్టాలి? కామెంట్ పెడితే నీ తొర్రి అని పెట్టాలిగా నీకు. అగర్ తొర్రి అంటే గాలి పోతుంది ఈ పళ్ళకి అని. చరణ్య ఏమని పెట్టండి? మీ పెద్ద కూర మస్తుందని చెప్పి. అంతేనా? అంతే. సరే చూడండి గాయస్, ప్లాస్టిక్ టేస్ట్ ఎట్లుంది చెప్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.
కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే తీసిందంట మా కోడలు. చూడండి అసలు కర్రీ అసలు కలర్ఫుల్గా ఎట్లా చేసిందంటే మామూలుగా లేదు, చాలా స్పైసీగా చేసింది. నేనైతే టేస్ట్ చేయలేను, మా అత్తమ్మ చేసింది. పార్ట్ 1 ఫస్ట్ బ్లాగ్ ఇది మా కోడలతో చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్కి ఫాలో చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు మంచి మంచి వ్లాగ్స్ అయితే తీస్తా అనుకుంటున్నా. ఫస్ట్ నార్మల్గానే మేము వీడియో మేము చేసి తీసుకుంటున్నాం. సో ఏమనుకోకండి గైస్. సో చెప్పు చరణ్య. మా అత్తకి ఇంకొక ఛానల్ ఉంది అమ్లి నితిన్ అని, దానికి 5K సబ్స్క్రైబర్స్ ఉంది. ప్లీజ్ రీచ్ అయ్యి 6K సబ్స్క్రైబర్స్ చేసేయండి. లేదే బ్లాక్ అయిపోయింది, అది బ్లాక్ అయిపోయింది. సో గైస్ మా అత్త కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసిందంట, దానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నో హేట్ కామెంట్స్. ఇది మా ఫస్ట్ బ్లాగ్, ఇంత యాటిట్యూడ్ ఓవర్ యాక్షన్ అని ఏమనుకోకండి. అంతేనా? నువ్వు మెలకలు తిరుగుతున్న కూర మొత్తం మెలకలు అవుతుంది చరణ్య, ప్లీజ్ మెలకలు తిరగకే. సరే సో ఇగో కలుపుకుంటా, ఇగో కూర చేయంటే ఇగో గిట్లా గిట్లా వేసింది పొయ్యి మీద వాడేసుకుంటా. ఇంకా తుడుస్తుంది, తుడిసే గిన్నెనే వాడేసేది, వద్దు తుడవకు. సో చూడండి కర్రీ మొత్తం ఇగో ఈ టైప్లో అయిపోయింది. సో నార్మల్గా అయితే లేదు, బాగుంది. సో టేస్ట్ చూసి చెప్తావా చరణ్య? ఎప్పుడు చెప్తావు? సో గైస్ ఇప్పుడైతే అన్నం అయిపోయింది, రైస్ చూపిస్తాం. అవండి వేడి వేడి అన్నం. చలో రైస్ అయిపోయిందంట. నెక్స్ట్ చేపల కూర, చేపల పులుసు. సూపర్. సో ఇప్పుడు నువ్వు అయితే చాలా బాగుంది. దీని మీద రసం ఉంది ఆల్రెడీ, చెప్పినా కదా మా అమ్మమ్మ కూర వేసి అదిరిపోతుంది అని అదిరియాలంటే అదిరిపోయింది. నువ్వు చేసినావు కదనే అమ్మమ్మ అంటావు మళ్ళా పిచ్చిదానా. అమ్మ కూడా చేసింది కదా. ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతుంది దీనికే తెలియదు గైస్, ప్లీజ్ ఏమనుకోకండి. సో వీడియో మొత్తం చెప్పేసాయి. సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేయాలి కదా, అదైతే మేము పార్ట్ 2లో చేస్తున్నాం. ఇప్పుడు ఫిష్ ఫ్రై అన్నావు కదా, ఫిష్ ఫ్రై ఇప్పుడైతే పార్ట్ 2లో చేస్తున్నాం. సో పార్ట్ 2 చేసేయండి. బై బాయ్.